రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ప్రకటించింది. మీకు కరెక్ట్గా గుర్తుంటే ఇంతకుముందు ఈ అవార్డ్స్ని మనం నంది అవార్డ్స్ అని పిలిచేవాళ్ళం. అయితే తెలంగాణ ప్రభుత్వం వీటిని రీనేమ్ చేసి గద్దర్ అవార్డ్స్గా మార్చిందనమాట. అయితే 14 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అనేవి ప్రకటించడం జరిగింది. అవార్డ్స్ కమిటీ చైర్మన్ అయిన జయసుధ్ గారు మాట్లాడుతూ ఈ యొక్క అవార్డ్స్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్కే ఇచ్చాం, ఎలాంటి ఒక పార్షాలిటీ లేకుండా ఒత్తిళ్లకు లోన్ అవ్వకుండా ఈ అవార్డ్స్ అనేవి ప్రకటించడం జరిగిందని చెప్పారనమాట. అదేవిధంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ అసోసియేషన్ చైర్మన్ దిల్ రాజు గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఒక అవార్డ్స్ తీసుకురావడం చాలా వరకు హర్షదాయకమని, ఇది టాలీవుడ్కి చాలా వరకు మోరల్ బూస్ట్ ఇస్తుందని చెప్పడం జరిగిందనమాట. ఈ అవార్డ్స్లో మనం ప్రధానంగా చూసుకుంటే ఉత్తమ చిత్రంగా కల్కి, ఉత్తమ రెండో చిత్రంగా పొట్టేలు, ఉత్తమ మూడో చిత్రంగా లక్కీ భాస్కర్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప 2కి, ఉత్తమ నటి నివేదా థామస్ 35 చిన్న కథ కాదు, ఉత్తమ డైరెక్టర్ నాగశ్విన్ కల్కికి, ఉత్తమ సహాయక నటుడిగా ఎస్జే సూర్య సరిపోదా శనివారం, ఉత్తమ గాయకుడిగా సిద్ శ్రీరామ్, ఉత్తమ హాస్య నటులుగా సత్య వెన్నెల కిషోర్, 2024 ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథలు. అదేవిధంగా బెస్ట్ ఎన్విరాన్మెంట్ హెరిటేజ్ హిస్టరీ విభాగంలో రజాకార్స్ మూవీకి, మళ్ళీ నేషనల్ ఇంటిగ్రిటీ సోషల్ అప్లిఫ్ట్మెంట్ విభాగంలో కమిటీ కుర్రోళ్ళకి ఈ యొక్క అవార్డు రావడం జరిగిందనమాట. సో ఐ హోప్ దిస్ విల్ గివ్ ఏ మోరల్ బూస్ట్ టు అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ టాలీవుడ్. So I hope you like this video, and for more such updated content, please subscribe to Arc Reflection IAS. Thank you.